హలో నమస్తే. ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. అయితే ఈ వారం ప్రేక్షకులకు వినోదాలు పంచేందుకు బాక్సాఫీస్ దగ్గర పలు ఆసక్తికర చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ధనవంతుడికి పేదవాడికి మధ్య సంఘర్షణ అంటున్న ధనుష్ కుబేరా చాలా భిన్నమైన సినిమా, ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుద్ది అంటుంది చిత్ర బృందం. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ శేఖర్ కమల ఈ మూవీని తెరకెక్కించారు. మూవీని సునీల్ నారంగు, రామ్మోహన్ రావు నిర్మించగా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన ఒక వ్యక్తికి వీధుల్లో తిరిగే ఓ పేదవాడి మధ్య జరిగే సంఘర్షణ చిత్రం ప్రధాన ఇతివృత్తమని, ఇందులో హవాలా, మనీ లాండరింగ్ తదితర అంశాలను మిళితమై ఉంటాయని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే ఆసక్తి పెరుగుతుందని చిత్ర బృందం తెలియపరుస్తుంది. తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అలాగే ప్రేమంటే గమ్యం కాదు ప్రయాణం అంటున్నాడు ఆనందిక సౌనిల్ కుమార్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 8 వసంతాలు. రవితేజ, దుగ్గిరాల, అను రెడ్డి కీలక పాత్రలో పోషించిన ఈ మూవీ ఇంద్ర దర్శకుడిగా మైత్రి మూవీ బ్యానర్ పై రూపొందించారు. మూవీ జూన్ 20 నుండి ప్రేక్షకుల ముందుకు రానుందని బృందం తెలియపరుస్తూ, ఏమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. మూవీని అందమైన లొకేషన్ తో తీర్చిదిద్దినట్టు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఇక వైవిధ్యమైన కథతో వస్తున్నాం అంటున్నాడు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సారే జమీన్ ఫర్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ప్రసన్న ఈ మూవీని తెరకెక్కించగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా జూన్ 20 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తారే ఫర్ జమీన్ ఫర్ కు సీక్వెల్ గా రూపొందుతుంది. మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న వాళ్లకు ఓ కోచ్ శిక్షణ ఇచ్చి వాళ్ళని నేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దే నేపథ్యంతో మూవీ సాగుతుందని చిత్ర బృందం తెలియపరుస్తుంది. అలాగే కోలీవుడ్ మూవీ DNA నెల్సన్ యాంగ్డైస్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా క్రైమ్ డ్రామాగా సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీలో ఇందులో నిమిషా సంజయ్, రమేష్ తెలక్కో, మురళి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తమిళ మూవీ చెన్నై సిటీ గ్యాంగ్ స్టార్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ కేశవ్, విక్రమ్ రాజేష్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా రెడ్డిన్ కిమ్స్లా, రాజేషన్, అతుల్ రవ్యాన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ మూవీ 20 years later హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ బాయిల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో జోనీ కమేర్, టోనీ టెల్లర్ జాన్సన్, ఫీరెన్స్ పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో యానిమేషనల్ ఇంగ్లీష్ మూవీ లియో అమెరికా సైన్స్ ఫిక్షన్ యానిమేషనల్ అడ్వెంచర్ మూవీ డిఎస్ మొలియన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ మూవీ జూన్ 20 నుండి ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అలాగే మలయాళ మూవీ అద్రిక సైకలాజిక్ సోషల్ మీడియా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ చిత్తు ధాన్య ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో నిహారిక రైజదా, నోఫన్ బ్రైవర్, జుమాల్ అజాద్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో మలయాళ మూవీ పోలీస్ డే మిస్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సంతోష్ మోహన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో టీనీ టామ్, నందు, సిబా ఆసన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో మలయాళ మూవీ తెట్ట థ్రిల్లర్ సాహస నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ యూషన్ ఈ మూవీని రచించి నిర్మించి దర్శకత్వం వహించగా ఇందులో అమీర్ నియర్, ఎంబి పద్మకుమార్, విక్రమ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే కన్నడ మూవీ బ్లాక్ షీప్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ జీవన్ మల్లికర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో విశాల్ కిరణ్, సంత్ నిహారి, శివాని దేవి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కన్నడ మూవీ బుల్లెట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 20 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ డిల్ లవర్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ వీరేంద్ర కన్నపూర్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో అఖిల్ కుమార్, తను ప్రసన్న, రాజన్న ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ కలవే మోసగర యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సంజయ్ ఎస్ పురాణిక్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో భరత్ సాగర్, శంకర్ మూర్తి, ఎన్నేకర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ మా తొండ ఎలువే రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ మరియు కడి ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో మరియు కడి, గిరీష్ శివన్న, టిడి సతీష్ చంద్ర ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది.
మరో మలయాళం మూవీ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ కేరళ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ వైగా ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా రజిత్ సంజీవ్, జానీ ఆంటోనీ, ఇంద్రాస్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ మూవీ ది సోనీ ఫియం స్కామ్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ అండర్స్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో జెనియో డెల్లో టోరో, మియా బ్రెపులన్, మైకెల్ సెరా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరాఠీ మూవీ సంసారం యాక్షన్ సాహస ఫ్యాంటసీ జానపద నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ సాగర్ లాడే ఈ మూవీకి దర్శకత్వం వహించగా సాయాలి సంజీవ్, సంక్షేణ, పుష్కర్ గ్రోత్రి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే జపనీస్ యానిమేషనల్ మూవీ నరుటో సాహస యాక్షన్ కామెడీ మూవీ టెన్మై ఓకమురా ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ యానిమేషనల్ మూవీ జూన్ 20 నుండి జపనీస్ తో పాటు తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. బెంగాలీ మూవీ రవీంద్ర కావ్య రహస్యం సాహస మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ న్యూతన్ శేషల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా రిత్విక్ చక్రవర్తి, ప్రతి చటర్జీ, ప్రియాంశు చటర్జీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ 20 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. ఇవ్వండి ఇండియా వైడ్ గా ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్. ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.